యాక్ట్రెస్ సుభాషిణి సూసైడ్, సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం 36 సోమవారం ఏప్రిల్ 6 ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీడియో కాల్ చేసిన భర్తతో వాగ్వాదం తర్వాత ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం 36 సోమవారం ఏప్రిల్ 6 ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చెన్నై నగరంలోని పోరూరులో ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న నటి సుభాషిణి ఈ రోజు భర్తతో వీడియో కాల్ మాట్లాడింది. ఈ సమయంలో దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన నటి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుభాషిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న పోరూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీలంక మూలాలకు చెందిన నటి సుభాషిని తన భర్త పిప్పిన్తో కలిసి బెంగళూరులో నివాసం ఉండేది. అయితే షూటింగ్ల కారణంగా చెన్నైలోని అయ్యప్పంతంగల్లో ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తుంది. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2012లో ఇని అవన్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా తమిళ టీవీ సీరియల్ కాయల్ తో ద్వారా మంచి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉండే సుభాషినికి ఇన్స్టాగ్రామ్లో 4 లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు నిన్న రాత్రి భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు సుభాషిని పుట్టినరోజు కేవలం 6 రోజుల్లోనే ఉంది. ఏప్రిల్ 12న తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెల ఏప్రిల్ 21న ఆమె 2వ వివాహ వార్షికోత్సవం కూడా ఉంది. నటి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో బయటపడనున్నాయి. ఈ ఘటనతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.